మాంసములలో పాలుపడేయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన వచ్చాడంటే మనల్ని మరణ భయం నుంచి ఆయన మనల్ని కాపాడటానికి. ప్రతి మనిషి కూడా దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరాడో, దేవుని మాటకు లోబడిపోవటం చేత మరణం అనేది మనిషి మీద ఎలుబడి చేయటం ప్రారంభించింది. మరణ భయం చేత ప్రతి మనిషి కూడా జీవిస్తూ ఉన్నారు పిల్లారా. ఆ మరణ భయాన్ని తప్పించడానికి మన ప్రభువైన యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, ఆయన ఇదిగో ఎలా వచ్చాడంటే, ఆయన ఏమి రాయబడ్డది అక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. హల్లెలూయా. ఎలా చేసుకున్నాడంట? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, దేవుని కుడి పార్శ్వంలో ఉన్నటువంటి వాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. మనుషుని పోలికగా పుట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రిక్తునిగా వచ్చినట్టు చూస్తున్నాం. ఎందుకని ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకండి సశరీరుగా ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, నిన్ను నన్ను ఆయన రక్షించడానికి, నిన్ను నన్ను కోల్పోయిన సమాధానాన్ని, శాంతిని మరలా దేవునితో సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ క్రీస్తుని గురించి సాక్ష్యం అనేది ఉంది. ఇది ప్రవచనాచారము అంటాడు భక్తుడు. ఏంటంట? ఆయన ఏదో మామూలుగా వచ్చేలేదండి. ఇంచుమించు బైబిల్ గ్రంథంలో 119 ప్రవచనాలు యేసుక్రీస్తుని గురించి ఉన్నాయి. ఈ మాట మనం చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనము ఆఖరి మాటను మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచనాచారము, ఆ మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్య వస్తాడు అని, యేసయ్య ఇదిగో ఈ ఫలానా టైంలో పుడతాడని, ఫలానా స్త్రీకి పుడతాడని ముందుగానే ఆయన కొరకు అన్ని కూడా ప్రవచనాచారమే. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, ఆయన కూడా ఒక ప్రవక్త అని. అమ్మ వచ్చిన చూడకుండా నవ్వకూడదు. ఒకవేళ నా ముఖం బాగోపోయినా నవ్వకి కూడా వేయాలి. ఆ వచ్చిన ఏం చూస్తారు? మీ దృష్టి దేవుని వాక్యం మీద ఉండాలా. ఇవి అటు ఇటు చూస్తే నేను వాక్యం చెప్పలే, ఇటు వెళ్ళిపోతాను. నాకు మరి దేవుడు అలాగే ఇవ్వలే. మీరు తిరుగుతున్న వాక్యం చెప్పి ఆ జ్ఞానం నాకు లేదు. మీరు శ్రద్ధగా వింటే చెప్పగలరు. ఓకే, ఎక్కువ ముందే పంపించేస్తాను. నేను చెప్పాను కదా, ఎక్కువ చెప్పే విడిచిపెట్టడం చాలా టైం అయింది. మీరు కూర్చున్నందుకు, మీరు ఎంత బాధ ఉండి ఎంత సమయం మీద కూర్చున్నందుకు మీకు అందరికీ వందనాలు. ఓకే, నేను ఒకసారి ఓపు పట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. హల్లెలూయా. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి? 119 ప్రవచనాలు. ఆయన ఎక్కడ పుడతాడో, ఎలాగ వస్తాడో, ఆయన ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటాడో, ఆయన ఏ రీతైన మరణము మన కొరకు పొందుతాడో, తిరిగి మరలా ఏ రీతిగా ఆరోహణమై తిరిగి లేస్తాడో, ఆ విషయాలన్నీ కూడా 119 సార్లు ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. చాలా మంది అంటారు ఆయన ప్రవక్త అని. హల్లెలూయా. ఆయన ప్రవక్త కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఎవరి గురించి చెప్పారో ఆయనే ఈ క్రీస్తు. ఎవరి గురించి అయితే ప్రవచించారు, ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు మాట్లాడినట్లుగా ఇది యెహోవా వాక్కు అని కానీ, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాటని కానీ ఎక్కడైనా మాట్లాడలేదు. నేనే ఏమన్నాడు ఆయన ప్రసంగాల్లో? నేనే జీవాహారం, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే మాట్లాడాడు తప్ప ఇది దేవుడి నుంచి వచ్చిన మాటని కానీ. ఎందుకంటే ఆయనే దేవుడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది తెలియక ఆయన ఏమంటారంటే ఈయన ఒక ప్రవక్తని. ఆయన రావటం ప్రవర్తించారు. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే శిక్షను
ఆయన ప్రవచనాచారముగా ప్రవక్తలు ఏ రీతిగా ప్రవచించారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రవక్త కన్యమరిక పుట్టలేదండి. ఏ ప్రవక్త కూడా 33 సంవత్సరాలు పవిత్రంగా జీవించలేదు. ఏ ప్రవక్త కూడా మన కొరకు మన పాపములకు మరణించలేదు. ఏ ప్రవక్త కూడా మనకు ఆయనలాగా తిరిగి మరలా లేచినటువంటి ప్రవక్త ఎవరు లేరు. ఎందుకంటే ఆయన దేవుడే. ఆయన రక్త మాంసములు ధరించుకుని మన మధ్యగానే వచ్చాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరణ భయము నుంచి మనల్ని తప్పించడానికి ఏ మరణము అయితే మన మీద ఏలబడి చేస్తుందో, మరణము యొక్క అధిపతి అయినటువంటి అపవాదిని జయించడానికి మరలా ఆయన రక్త మాంసాలు ధరించుకుని మన మధ్యకు వచ్చాడు. అందుకని ఇక్కడ భక్తుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీ అంటది, అయ్యా ఇదిగో క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడని మాకు తెలుసు అన్నప్పుడు ఆయన అంటాడు, అమ్మ నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరితో కూడా 2 సందర్భాల్లో ప్రభు చెప్పాడు. ఎవరికి కూడా శాస్త్రులు పరిచర్యలు చాలా మంది అడుగుతూ ఉన్నారు, నువ్వు క్రీస్తు అయితే, నువ్వు మెస్సియా అయితే మాతో చెప్పు, మాతో మాటలు చెప్పు, నువ్వు మెస్సియా అయితే చెప్పు అని చెప్పి అడిగినప్పటికీ కూడా ఎవరికి ఆయన చెప్పలేదు. కానీ ఎవరికి చెప్పాడైనా సమరయ స్త్రీ చెప్పాడు, పుట్టువాడికి చెప్పాడు, అయ్యా నన్ను ఇలా అందరూ ఎలవేస్తున్నారయ్యా, ఎవరు నీ కనులు బాగు చేశారని నన్ను అడుగుతున్నారయ్యా, ఇదిగో యేసు అనబడినటువంటి ఆయన నా కనులు పునరుద్ధరణ చేసి నన్ను శిలోయం అనే కోయనికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. నేను కడుక్కున్న తర్వాత నా కనులు బాగుపడ్డాయని చెప్తే అలా నమ్మకోకుండా మళ్ళీ మా అమ్మ నాన్నలు పిలిపించారయ్యా, ఇలా నన్ను వెలివేశారయ్యా అంటే అప్పుడు అంటున్నాడు, ఎవరని చెప్పాలి, నేను ఎవరిని చూశానని చెప్పనంటే నీ ముందట ఉండి నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సశరీరుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మరణ భయము చేత. ఇదిగో మరణ భయము చేత ఎప్పుడైతే మనము భయముతో ఉంటూ ఉన్నామో ఆ భయము నుంచి మనం కాపాడటానికి రక్త మాంసములతో ఆయన ఏమయ్యాడంట, పాలువాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది మనం చూస్తే పిల్లలు అన్ని మాటలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చాలా మాటలు ఉన్నాయి, 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. రెండవదిగా చూస్తే ఆత్మ విషయములో అతడు నీతిపరుడని తీర్పు పొందాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ విషయములో ఆయన ఎటువంటి వాడంట, నీతిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి రాయబడిన మాట అంటే పవిత్రుడంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడంట, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, నీతిమంతుడైన తీర్పు పొందాడు. నువ్వు నీతిమంతునిగా జీవించగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుడిగా దేవుణ్ణి కలిగినటువంటి నీవు ఏ రీతిగా నీ విశ్వాస జీవితం ఉంటుంది? ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును అన్ని విషయాలు ఎలా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. నన్ను నమ్మే బిడ్డలు, నన్ను ఆరాధించినటువంటి వారు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నారంటే ఇదిగో మీరు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుణ్ణి హల్లెలూయా. చూస్తారా మాట ఒకసారి అండర్లైన్ చేసుకుంటారు. ఏప్రిల్ రాసిన పత్రిక 12:4 చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 ఏమి రాయబడ్డది? ప్రియ దేవుని బిడ్డలారా, 14 చూడండి, 12-14గా ఏప్రిల్ రాసిన పత్రిక 12-14 ఒకసారి చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థనా పరురాల్ని, నేను భక్తి పరురాల్ని, నేను విశ్వాసరాల్ని,
మా తాతలు కాంచిపోయి క్రైస్తవులం అండి అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ పరిశుద్ధత లేకుండా ఎవరినో తండ్రిని చూడలేరనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు, నీతిమంతుడని ఆయన తీర్పు పొందాడంట. నీతిమంతుడని తీర్పు పొందాడంట. పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా విశ్వాస జీవితం ఉంది, ఏ రీతిగా భక్తి జీవితం ఉంటూ ఉంది ప్రియులారా, ఏ రీతిగా నువ్వు ఉంటూ ఉన్నావు. ఆయన పరిశుద్ధముగా జీవించాడు అనటానికి ఈ లోకములోనికి వచ్చి ఆయన ఒక మాదిరి చూపించాడు మనకి. ఏదో పరలోకములో ఉండి ఆయన ఆకాశం మీద ఉండి నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పలేదు. ఆయన ఎలా చెప్పాడో అలాగే మళ్ళా లోకంలోనికి వచ్చి ఆయన జీవించి మనకు ఒక మాదిరి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులుగా ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలాగా జీవించాలో ఆయన మాదిరించాడు మనకి. అందుకనే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలరని సవాలు విసినటువంటి దేవుడు భూమి మీద ఎవరు కనపడరు మనకి. ఎక్కడ మనం చూడం. ఇదిగో స్వాములు లేకపోతే బాబాలు అని చెప్పుకుంటున్న వారు ఎవరు కూడా, ఈ సవాలు విసిన వారు ఎవరు కనపడరు మనకి. మన ప్రభు అయిన యేసయ్యే ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు, ఎవడు నిరూపిస్తాడు. అప్పటికి అన్నారు, ఇదిగో వీడు దెయ్యముల వలన ఈ అద్భుతాలు చేస్తున్నాడని, బెల్జెబూల్ వలన చేస్తున్నాడని, వీడి వెర్రివాడని, ఇదిగో వీడు వ్యభిచారం మంది పుట్టినవాడని. మేము వ్యభిచారం మంది పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాము సంతానం అని ఇలాగా కొన్ని మాటలు ఆయన గుచ్చుకున్న రీతిగా ఎన్నో మాటలు ఈ శాస్త్రులు అనేవారు, పరిచయం అనేవాళ్ళు వాళ్ళు అన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడా నిరూపించలేకపోయారు. కానీ ఆయనని కొంచెము ఇబ్బంది పెట్టడానికి కొన్ని మాటలు ఈ లోకంలో ఆయన దగ్గర ఆ పరిచర్య శాస్త్రులు ఉపయోగించారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక, నీతిమంతుడు కనుక, యథార్థవంతుడు కనుక ఆయన ఆరాధించే బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. అందుకని ఆయన నీతిమంతుడని ఏం పొందాడంట? తీర్పు పొందాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిరపరాధి రక్తంలో నేను అప్పగించి పాపము చేశానని యోధా బాధపడుతూ ఉన్నాడు. అప్పగించిన తర్వాత అర్థమైంది యోధాకి, ఒక నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించి నేను పాపము చేశాను. తర్వాత అంటాడు, ఇదిగో ఈ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దని చెప్పి భార్య లెటర్ రాసి పంపించింది. నేను రాత్రి కలలో ఆయన గురించి నేను విన్నాను, నేను చూశాను. ఆయన నీతిమంతుడైన సంగతి నాకు అర్థమైంది. ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దు అన్నప్పుడు వెంటనే గిన్నెలో కొన్ని నీళ్లు తెప్పించుకుని చేతులు కొడుకుని, ఈ నీతిమంతుని రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకుండును గాక అన్నాడు. ఈయన నీతిమంతుని గమనించాడు. అన్యాయముగా ఇరికిస్తున్నారని, అన్యాయపు తీర్పు తీరుస్తున్నారని, వాళ్ళందరూ దమ్ముగా వచ్చి ఏకంగా ఆయన మీద పడుతూ ఉన్నారని, అబద్ధము సాక్ష్యాలు చెప్తూ ఉన్నారని ఆ పిల్లలకి అర్థమైన తర్వాత ఈ నీతిమంతుని రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండాను కాకంటే యూదులందరూ వచ్చి అన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని. ఉన్నది మరి ఇప్పుడు దాకా ఉంటూ ఉంది. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు రక్తము ఓడుస్తూ ఉన్నారు? ఎందుకు భయంకరముగా ప్రియ దేవుని బిడ్డలారా బాధించబడుతూ ఉన్నారు? కారణం ఏంటంటే ఇదిగో దేవునిగా వచ్చిన మెస్సీగా వచ్చినటువంటి యేసయ్యను అంగీకరించలేదు కదా. ఆ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పటికీ ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడనంట ఏం పొందాడంట? తీర్పు పొందాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతుడిగా ఆయన తీర్పు పొందాడు. ఏం చేశాడంట? ఆయన తీర్పు, నీతిమంతుడని తీర్పు పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన నీతిమంతుడు, నిర్దోషి, పాపములైనటువంటి వాడు, యథార్థవంతుడు. మనము ఏ రీతిగా ఉండాలని కోరుకుంటాడంటే యథార్థముగా ఉండాలని, నీతిమంతుడిగా ఉండాలని. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన
పెరిగినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో పాపము చేయలేదు. పాపము లేనివాడు, పాప రహితుడుగా ఆయన నిర్దోషిగా మన కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఆయన ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు రావాల్సి వచ్చింది లోకానికి? సశరీరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుడని ఏం పొందాడంట? తీర్పును పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? ఆయన కొరకు ఏ రీతిన సమర్పణ కలిగి ఉండాలి? నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు నీ కొరకు నీతిగా జీవిస్తానయ్యా, యథార్థంగా బ్రతుకుతాను ఆయన, నేను విడిచిపెట్టుకోవలసినవి నాలో గూడు కట్టిపోయినటువంటి నిశ్చితమైనవని తీసివేసుకుంటానయ్యా. నీకు ప్రభు వ్యతిరేకమైనటువంటి లేకపోతే నీకు ఆయాసం కలిగించేటటువంటివి ఏమైనా నాలో ఉంటే అవి ఇప్పుడైనా తీసివేసుకుని నీ కొరకు నేను యథార్థంగా జీవిస్తానని సమర్పించుకోగలుగుతావా? అటువంటి సమర్పణ జీవితం కలిగి ఉంటావా? సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలిగితే అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా నీ విశ్వాస జీవితం ఉందో, ఏ రీతిగా నీ భక్తి జీవితం ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మూడవదిగా ఒక మాట నేను చెప్పుకిస్తాను. మూడవ మాట ఏంటంటే రక్షకుడుగా. ఏంటంట? చాలా మాటలు మరి వదిలిపెట్టేస్తున్నాను. రక్షకుడుగా జనములలో ప్రకటింపబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షకుడిగా ఏం చేశాడంట? దావీదు పట్టణమందు ఏంటంట ఏం చేశాడు? మనం ఏం చదువుకుంటాము? ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానము మీకు నేను తెలియజేస్తున్నాను. అదేంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షించేటటువంటి వాడు. ఆయన తప్ప వేరే రక్షించే నాదుడు లేదు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. ఆయన తప్ప వేరే రక్షకుడు లేదండి. అటువంటి రక్షకుడిని నువ్వు వేరే ఆరాధన చేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నేను ఆలోచన చేసుకో. చూడండి, నిన్ను అటువంటి రక్షకుడంట నిన్ను ఎలా రక్షించాడో తెలుసా? ఇదిగో క్షయమైపోయేటటువంటి వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు రక్షింపబడలేదు. కానీ ఎలా రక్షింపబడ్డారు మీరు? అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు ఏమయ్యారు? విమోచింపబడ్డారని మీరు ఎరగరా? 1 పేతురు 1:18. 1 పేతురు 1:18. మీరు ఈ మాట చెప్పేటప్పుడే తీసేస్తారు అనుకున్నాను నేను. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము క్రీస్తు రక్తం వలన మీరేమయ్యారు? విమోచింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్దోషమైనటువంటి రక్తం, క్రీస్తు రక్తం, నిర్దోషమైన రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. నువ్వు డబ్బులు సంపాదించుకోవాలంటే ఎంతైనా ఇవ్వచ్చు, కానీ దానికి విలువ అనేది లేదు. ఏం కడతావు దానికి విలువ? నువ్వు దానికి విలువ కట్టాలంటే ఆయన ప్రాణానికి నువ్వు విలువ కట్టగలవా? నీకు ఈ రక్షణ ఇవ్వటానికి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన దారబోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విలువైన రక్తాన్ని, అమూల్యమైన ప్రాణాన్ని మనకు పెట్టడం ద్వారా ఈ రక్షణ భాగ్యము మన కొరకు గెలింపబడ్డది. అందుకనే ఆయన రక్షకుడుగా ఏమైందంట? ప్రకటింపబడ్డాడు జనములో. రక్షకుడైన, రక్షించేవాడైన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణను నువ్వే రీతిగా నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు. ఇటువంటి రక్షణ, ఇటువంటి అమూల్యమైనటువంటి ఈ రక్షణను ఏ రీతిగా నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇదిగో గొర్రెల యొక్కయో మేకల యొక్కయో ఇదిగో రక్తము ద్వారా ఇదిగో మనిషికి విమోచన కలగట్లేదని ఆయన సొంత రక్తము ద్వారా, స్వరక్తం ద్వారా ఒక్కమారి అర్పించడం వల్ల మనకి యొక్క విమోచన కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లేవి కాండంలో ఒక మాట మనకు కనబడుతుంది. మీరు చదవద్దు, చూడండి. చూసిన 16 అధ్యాయంలో 2 గొర్రె పిల్లలని ఆనాడు యోధా ప్రజలు తీసుకురావాలా.
ఎందుకు తీసుకురావాలంటే ఒక గొర్రె పిల్ల రెండు గొర్రె పిల్లల మీద సీటేస్తారు. ఒక గొర్రె పిల్ల మీద బలర్పించేటటువంటి గొర్రె పిల్లని, రెండవదిగా పాపములను మోసుకుని పోయేటటువంటి విడవబడి విడిచి పెట్టవలసినటువంటి గొర్రె పిల్లని రెండవ గొర్రె పిల్ల అవ్వచ్చు, మేక పిల్ల అవ్వచ్చు. ఏదైతే సీటి బలించేటటువంటి గొర్రె పిల్ల వచ్చిందో దాని మీద ఈ మనిషి పాపములన్నీ కూడా దాని మీద మోపి, ఈ ప్రజల పాపాలన్నీ కూడా దాని మీద మోపి ప్రియతను పెట్టారా దాన్ని బలిచ్చేవారు. ఏ గొర్రె పిల్ల అయితే ఇదిగో విడిచిపెట్టవాలని చెప్పి ఆ సీటు వచ్చిందో ఆ గొర్రె పిల్ల మీద కూడా నీ పాప భారాన్నంతా కూడా పోసి దానిని బయటికి విడిచిపెట్టేవారు, అరణ్యంలో విడిచిపెట్టేవారు. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు గొర్రె పిల్లలకు కూడా సాదృశ్యం ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. మన కొరకు భారం మోసిన వాడు ఆయనే, మన కొరకు బలైపోయిన వాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఆయన మన కొరకు మన పాప భారాన్నంతా భరించాడు. ఆయన మన కొరకు ఆయనే బలైపోయాడు. తన విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఖర్చాడు. ఈ త్యాగాన్ని గుర్తిస్తున్నావా? ఇదిగో మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శిక్షనంతా ఆయన భరించాడు. ఆ పాపము నాది, ఆ పాపము నాదని చెప్పి నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావు, ఆ శిక్ష నాదయ్యా, నేను పొందవలసిన శిక్షను ఇదిగో నీ స్థానం నాకు ఇచ్చి నా స్థానం నువ్వు తీసుకున్నావు అని చెప్పి నువ్వు గుర్తించగలిగితే అంటే నీ దేవుని దగ్గరికి వస్తావు, ఆయన పాదాల దగ్గరికి వస్తావు. ఎంత విలువను నాకు ఇచ్చావు, ఎంత వేదన నా కొరకు పొందావు. ఎప్పుడైతే ఆ స్థితిలోనికి నువ్వు వస్తావో ఈ రక్షణ ప్రణాళిక అనేది నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడి రక్షణ ప్రణాళికని సిద్ధం చేశాడంటే నిన్ను నన్ను తన బిడ్డగా చేర్చుకోవటానికి, తన కుమారుడిగా స్వీకరించడానికి ఆయన స్వరక్తం చేత మనల్ని ఇచ్చి ఆయన రక్షించుకున్నాడు. త్యాగాన్ని గుర్తిస్తున్నావా? ఎందుకు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు సశరీరుడుగా వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకు రక్త మాంసాలు ధరించుకుని రావాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను రక్షించడానికి. హృదయాన్ని ఇచ్చి సంపూర్ణంగా, అసంపూర్తిగా కాదు. చాలా మంది భక్తి ఉంటుంది, లోకము ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుని మందిరము దాటితే మరలా లోకమే. దేవుని మందిరంలో ఉన్న చెప్పే భక్తి అది దేవుడు కోరుకోవట్లేదు, అది దేవుడు ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? రాకడ సమయం, కృపాకాలము అయిపోవచ్చింది. అర్థమవుతున్నాయా? జరుగుతున్న సంఘటనలు, జరుగుతున్న పరిస్థితులన్నీ తెలుస్తూ ఉన్నాయా? రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, కరువులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే నా రాకడ సమీపంగా ఉందని మీరు తెలుసుకోవడానికి ప్రభు చెప్పాడు. ఇది వ్యాధులకు ప్రారంభాలైన ఇదిగో అంతము వరకు సహించేవాడే రక్షింపబడతాడు. ఏ రీతిగా నీ విశ్వాసం సహించగలుగుతున్నావా? అక్రమము విస్తరించడం వలన అనేకులలో ప్రేమ ఏమైపోద్దట? ప్రేమ ఉన్నట్టుంటారు కానీ ప్రేమ ఉండదు. అలాగే ఆ ఎఫెసీ సంఘముతో మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేసావు? విడిచిపెట్టేశావు. ప్రేమ లేదనలేదు, ఉన్నదట. కానీ మొదటి ప్రేమ లేదు, మొదటి విశ్వాసం లేదు, మొదటి ప్రార్థన జీవితం లేదు, మొదటి భక్తి జీవితం లేదు. ఒకప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే విశ్వాసులందరినీ కలుపుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి అమ్మ కొంచెంసేపు ప్రార్థన చేసుకుందామమ్మా రండి అని చెప్పి అందరినీ పురుగొలుపుకొని 1 గంట అయినా ప్రార్థన చేసుకుంటే సమయం పోలేదు. బిజీ అయిపోయావు. దేవుడు నిన్ను ఆశ్రయించుకుంది, దేవుడు నిన్ను హెచ్చించుకుంది. దేవునికి సమయం ఇవ్వడం మానేసి, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయంలో దేవునికి ఇవ్వకుండా ప్రియ దేవుని బిడ్డ కావు ఏం సమాధానం వస్తుందని దగ్గర నుంచి అంటే బిజీ అయిపోయామండి. సమయం లేదండి ప్రార్థన చేసుకోవడానికి. నిన్ను ఆశ్రయించి దేవుడు తప్పు చేశాడు. సమయం ఎందుకు లేదు నీకు? బిజీ ఎందుకు అయింది? ఆశ్రయించని బట్టి. అందుకనే అన్నాడు, మొదట నీకుడిన ప్రేమను విడిచిపెట్టేశావు. నువ్వు ఎక్కడ పడ్డావు నువ్వు మరలా తిరిగి ఏం చేయి? నువ్వు అక్కడికి రా, లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. జాగ్రత్త సుమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నీ విశ్వాసం జీవితం ఉంటుంది.
ఏ రీతిగానే భక్తి జీవితం, ఎన్నో క్రిస్మస్ కార్యక్రమాలు, ఎన్నో క్రిస్మస్ మన జీవితంలో అయిపోయాయి. మన చిన్నప్పటి నుంచి కూడా పాటలు నేర్చుకుని డ్యాన్స్ చేసిన కాడి నుంచి చూస్తున్నాం క్రిస్మస్లో అండి. ఎన్ని నెలయ్యో, నీకు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చూసాను, అవునా? అంతే కదా. 60 సంవత్సరాలు ఉంటే 60 క్రిస్మస్ చూసినట్టే. 50 ఉంటే నీ వయసు ఎంత అన్ని సంవత్సరాలు క్రిస్మస్ చూసినట్టే నువ్వు. అని మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా ప్రియ దేవుని బిడ్డ? మారు మనసు పొందావా? రక్షణ పొందావా? పేతురు మాట్లాడుతూ ఉంటే, పేతురు బోధిస్తూ ఉంటే వారు మనసుల్లో గుచ్చుకున్నాయంట. ఏంటంట? పొడవబడ్డారంట. ఆ పొడవబడ్డాయంట. ఆ మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళకి పొడుస్తున్నట్లుగా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. అబ్బో, ఇప్పుడు గుచ్చుకుంటే అయ్యో పాస్టర్ గారు అంత కన్నిగా చెప్పేశారంటండి, అంత గుచ్చుకునేటట్టు చెప్పేశారంటండి పాస్టర్ గారు. మళ్ళీ ఆయనకి కమిటీ అంట. ఏంటంటే మల్టారం కమిటీ వేసి పాస్టర్ గారు మమ్మల్ని గుచ్చుతూ ఉన్నాడు, పొడుస్తూ ఉన్నాడు ఈయన ఉండడానికి. అబ్బో, శుతిమెత్తంగా ఉండాలా. మేము కొట్టినట్టు ఉండాలి, మీరు కొట్టించుకున్నట్టు ఉండాలి. కానీ నొప్పి మాత్రము ఉండటానికి అలాంటి పాస్టర్ కావాలి మీకు. అలాంటి వాళ్ళు అయితే ఏ విధమైనటువంటి బాధ ఉండదు. ఎంతకాలం ఈ వేస్తదారణ, ఎంతకాలం ప్రియ దేవుని బిడ్డ ఎంత బతికి ఇండియన్ కలిసి వచ్చినట్టు ఉంటుంది నీకు పని. అర్థమైందా? ఇప్పుడు ఇన్ని భక్తి చేసి బైబిల్ అంటూ ప్రతి వారం వచ్చి ఆటలు పాడి ఏంటి సంఘంలో నేనే పెద్ద విశ్వాసులని ఆ పెద్దల చేత భాషగా కల్పించుకుని నరకానికి పోతేమో అన్నట్టు. ఈ టైం అంతా శుభ్రంగా నరకానికి పోయే వాళ్ళు అయితే శుభ్రంగా ఇక్కడ వాడుకోండి, గొడవలేదు అండి. మిగతా బతికేస్తే నరకానికి పోతారు, గొడవలేదు. ఇప్పుడు ఈ భక్తి చేస్తున్నారు, నరకానికి పోతే ఇంకెంగా చచ్చినట్టు కదా. జాగ్రత్త. ఏ రీతికుండాలా? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి మహిమ కలిగిన ఏ సంపూర్ణత అంట? కొన్ని అబ్రహాం గారు కలిగిన విశ్వాసానికి సమానం అయితే సరిపోతే ఆయన ఉంటే బాగుంది. మోసే గారు విశ్వాసానికి సమానం అయితే బాగుంది అని అనుంటే పోలే. మోసతో మనం పోల్చుకుంది, అయితే ఆదాం గారితో దావీదు గారితో పోల్చుకుంది. ఆయన ఎవరితో పోల్చుతున్నాడు? మనం ఎవరితో సమానం అంట? అవుతుందా? జరగదా? అవుద్దా? వాళ్ళలో ఏదో లోపాలు ఉన్నాయి కదండి. దావీదు గారికి ఏదో లోపం ఉంది, అబ్రహాం గారికి కూడా ఏదో లోపం ఉంది, అందరికి ఏదో లోపాలు ఉన్నాయి, నాకు కూడా లోపం ఉన్నాయి. ఆయనతో పోల్చలే సరిపోద్దు, మనం వెళ్ళిపోతాం అనుకోవడం లేదు. ఎవరితో పోల్చాడు? నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినటువంటి ఆయనతో పోల్చి ఆయన అంటాడు కదా. పేతురు రాస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలను, క్రీస్తు యేసునకు కలిగిన సమానం సంపూర్ణతకు రావాలంట. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. జాగ్రత్త సమా. ఏరిపోయిన విశ్వాసం తీసుకుంటాడు, ఆలోచన చేసుకుంటాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా నమ్మకంగా ఆయన వెంబడిస్తావో, ఆయన ఆరాధిస్తావో, ఆయన నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు, తన హక్కుని చేర్చుకుంటాడు. నిన్ను భుజం మీద ఎత్తుకుని తప్పిపోయిన గొర్రెని ఏ రీతిగా ఆయన ఎత్తుకుని మోసుకుని వెళ్ళాడు, అలాగే నిన్ను మోసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిని సంపూర్ణ, అటు రీతిని సమర్పణ. విడిచిపెట్టుకోవాల్సి ప్రార్థన చేసుకోవడం. ప్రియ దేవుని బిడ్డ, తల వంచి ఈ మాటలు నేను గుచ్చుకుంటే, ఈ మాటలు నా కొరకే అనుకుంటే, ఈ 2023 డిసెంబర్ క్రిస్మస్ లో యొక్క సోలం క్రిస్టియన్ చర్చిలో దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు తలస్తే, ప్రభా ఈ నా కొరకేనైనా నేను మాటలు స్వీకరిస్తానయ్యా, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, నన్ను నేను సరి చేసుకుంటానని నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదైనా, ఆయన అర్థవంతుడు, న్యాయవంతుడు. నిన్ను ఆయన కౌగిల్లో ఎత్తుకుంటాడు. ఆయన
ఒకరి తల్లి వారిని ఆదరించిన రీతి నేను ఆదరిస్తానని చెప్పినటువంటి దేవుడు, తల్లి కుమారు ఎలా జారిపడినట్లుగా ఇలా జారిపడతానని చెప్పినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు తీసివేసుకోవాల్సి తీసివేసుకుని నిషిద్ధమైనవి ఇంకా ఉన్నాయేమో ఇప్పుడే విడిచిపెట్టుకుని నువ్వు సిద్ధపడగలిగితే, నువ్వు విడిచిపెట్టుకోగలిగితే ఆయన నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు. ప్రియ దేవుడు, ఏ రీతిగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా, ఇదిగో తండ్రి నాయన నా క్రియలు, నా ప్రవర్తన, ఇదిగో తండ్రి నా జీవితం ద్వారా నీకు మహిమ వస్తుందా లేకపోతే నీకు అవమానం వస్తుందా నేను జీవిస్తున్నానా? ఒకవేళ నా క్రియ అవమానంగా ఉంటే, నా ప్రవర్తన నీకు అవమానంగా ఉంటే ఇప్పుడు నేను తీసివేసుకుంటున్నానయ్యా, నీకు మహిమకరంగా నేను జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకుని దేవుని కొరకు నిలబడగలిగితే ఆయన ఇప్పుడు తన కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమగా మా తండ్రి పరిశుద్ధాన్ని కొందరు ఇంతవరకు నీ సన్నిధిలో కొన్ని మాటలు ప్రభా ఇది ఒక సందర్భంగా చెప్పడం నీకు అప్పుడు ఇచ్చావు. ఇది సత్సరీయుడిగా ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో, నీతిమంతుడిగా ఎందుకు నైనా నువ్వు తీర్పు పొందావో, ఇదిగో రక్షకుడిగా జన్మలో ప్రకటింపబడ్డావని ఇదిగో తండ్రి నీ భక్తుడు చెప్పినటువంటి మాటలు, ఇదిగో మా కొరకు నాయన, మా పాపముల కొరకు తండ్రి నాయన, ఈ లోకానికి తండ్రి నాయన రక్త మాంసంలో పాల్వాడు అయ్యావని, ఇది పాప యొక్క జీవితం ధన్యమైన దినమని మేము నమ్ముతూ ఉన్నాం. మా పాపానికి వేరే నాదుడు లేని నాయన మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు నాయన, నీ రక్తము తప్ప, ఇదిగా తండ్రి నీ ప్రాణము తప్ప వేరే ఆధారం మాకు లేదయ్యా. ఈ అమూల్యమైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మా కొరకు పెట్టినటువంటి దేవుడు తండ్రి నాయన, ఏమిచ్చిన తీర్చుకోగలవు తండ్రి నాయన, సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నావు, సంపూర్ణంగా తండ్రి నాయన నీకు సరెండర్ అవుతున్నావు నాయన, నీ ఏలుబడికి వస్తున్నావు తండ్రి, నీకు నువ్వు మాకు కాపరిగా ఉన్నాయా, మమ్మల్ని నడిపించున్నాయా, నీకు ప్రవర్తింపు చేయలేదా, నీకు ఆయస్కరణ మార్గం ఉంటే ఇప్పుడే నేను తీసివేసుకుంటున్నాను. మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా నేను ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చేవారంగా, మనుషులు నీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమ పరచబడినట్లుగా వారు ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయనట్టున్నాడు ఆయన. అటు రీతిగా తండ్రి నీ వెలుగు ప్రకాశింపజేసే విధంగా మా జీవితాన్ని మార్చమని, మమ్మల్ని అటు రీతిగా సిద్ధపరచమని ఈ నమ్మకమైన కృపకరాస్తాలకు అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. Oh